రష్యా అనబడే దేశము భారత్ చైనాకు ఒకలాంటి టెక్నాలజీనే షేర్ చేశారు. అంటే మనము AK-47 అని మాట్లాడతాం చూసారా, తర్వాత దీని వెర్షన్ AK-56. ఇప్పుడు మీరు POK వద్ద పాకిస్తాన్ తీవ్రవాదులు వీళ్ళని గమనించారో అనుకోండి, వీళ్ళు ఎక్కువగా చైనాలో తయారయ్యే ఈ AK-56 వెర్షన్నే వాడతారు. అంటే చైనా వాడు తయారు చేసి తీవ్రవాదులకు ఇచ్చే ఆయుధాలు. సో ఇది ఒకవైపు. మరి భారత్కు కూడా రష్యా సరిగ్గా ఇలాంటి ఒక టెక్నాలజీనే ఇచ్చింది. సో మనం ఏం చేస్తాము, మన దేశ భద్రత కోసం చూడండి, ఒక దేశమేమో తీవ్రవాదుల కోసము ఆయుధాలు తయారు చేస్తే ఇంకొక దేశం తన దేశాన్ని రక్షించుకోవడానికి ఈ ఆయుధాలు. ఫైనల్గా మీ ఇండస్ట్రియల్ కెపాసిటీ ఏమిటి? ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక అద్భుతమైన విశ్లేషణ. మీరు రష్యాను చూడండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం మీకు గత 4 ఏళ్ల నుంచి ఇది ఒక చాలా పెద్ద సమరం, చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది. కానీ మీరు రష్యాను గమనించారు అనుకోండి, ఏ ఒక రోజు కూడా మా వద్ద ఈ ఆయుధాలు లేవు, మీరు ఇస్తారా ఎవరిని అడగరు. అంటే వాళ్ళ ఇండస్ట్రియల్ కెపాసిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అలాగ ఆయుధాల ప్రొడక్షన్ అనేది చేస్తూనే ఉంటారు. అంటే డే అండ్ నైట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, 10 లక్షల మంది భారతీయులు మా దేశంలోకి రండి, మా మ్యాన్ పవర్ని పెంచండి. ఎందుకు? మ్యాన్ పవర్ ఉంటే ఇంకా ఎక్కువ ఆయుధాలు తయారు చేయవచ్చు. చూడండి, ఆ ఇండస్ట్రియల్ కెపాసిటీ అనేది ఒక దేశానికి ఎంత ముఖ్యమో అంటే, రేపు మీపై చైనా పాకిస్తాన్ యుద్ధము చేసినా మా వద్ద ఆయుధాలు అయిపోయాయి మీరు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇవాళ అదే నాటో దేశాలు అనండి, ఒక జర్మనీ, UK, ఫ్రాన్స్, ఇంకా చెప్పాలంటే అమెరికా, ఇలాంటి దేశాలు కూడా మా వద్ద ఆర్టిలరీ వెపన్స్ లేవు, అంటే ట్యాంకులు లేవు, యుద్ధ విమానాలు లేవు. సో ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి పాకిస్తాన్కి UK నుంచి ఒక యుద్ధ విమానం, అందులో 155 మీకు MM కలిగిన ఆర్టిలరీ వెపన్స్ మళ్ళీ యుక్రెయిన్కి వెళుతూ ఉంటాయి. అంటే ఇటు ఆయుధాలు లేవు, గొడౌన్స్ అంతా ఖాళీ అయిపోయాయి. ఇదేలాగా రష్యాకు జరిగిందా? లేదు. వాళ్ళ ఆర్టిలరీ వెపన్స్ తయారు చేస్తూనే ఉంటారు. వాళ్ళు డ్రోన్ల సిటీ అనేది నిర్మించారు. మిజైళ్ల టెక్నాలజీలో వాళ్ళు ఎప్పుడు నంబర్ 1గా ఉంటారు. ఇదే మనం చూడాలి. సో ఇవాళ భారత్లో అమీది అనబడే ఒక నగరం అండి, ఇక్కడ మనము 6 లక్షల AK-203, AK-47 కాదు, AK-56 కాదు, AK-203 ఇలాంటి ఒక రైఫిల్స్ను ప్రతి నెల కూడా 12,000 ప్లస్ చూసుకోండి, మనం ప్రతి నెల మినిమం టు మినిమం 12,000 AK-203 అనబడే రైఫిల్స్ను తయారు చేస్తాం. చైనా వాడు కూడా ఇదే పని. మన మధ్య విపరీతమైన పోటీ. చైనానా భారత, రష్యా టెక్నాలజీయే, కానీ మనదేంటి క్వాలిటీ, వాడిది క్వాంటిటీ. మోరోవర్ ఇచ్చే ఆయుధాలంతా ఎక్కడ? పాకిస్తాన్, టర్కీ ఇలాంటి రోగ్ నేషన్స్కే వాడు సప్లై చేస్తాడు. తీవ్రవాదుల చేతుల్లో చైనా వాడి ఆయుధాలే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ప్రతి నెల కూడా 12,000 ఈ రైఫిల్స్ తయారు చేస్తున్నప్పుడు 20 దేశాల ఆర్డర్స్ మన వద్ద ఉంది. ఇది తేడా. మనము తీవ్రవాదుల విషయంలో జీరో టాలరెన్స్ అంటూ మాట్లాడుతున్నప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, భారత్ ఏం చేస్తుందో ఇవాళ ప్రపంచ దేశాలంతా గమనిస్తున్నారు. ఇక్కడ రష్యా వాళ్ళు మనకి టోటల్ ఫ్రీడమ్ ఇచ్చారండి. అంటే ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అంటారు చూసారా వాళ్ళు, అలాగే రష్యా అన్నప్పుడు కలిష్నికోవ్ అంటారు. ఇది ఒక అత్యుత్తమమైన డిఫెన్స్ సంస్థ. వీళ్ళు రోజోబోరన్ ఎక్స్పోర్ట్ అనబడే ఇంకో సంస్థ, అంటే బ్రహ్మోస్ గురించి మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడాం. సో వీళ్ళు కలిసి భారత్లోనే ప్రపంచంలో అత్యుత్తమమైన రైఫిల్ని తయారు చేయండి. చూడండి, చైనా పెద్ద దేశము, మీకు జీడిపిలో మనకన్నా ముందుంటారు, టెక్నాలజీలో కూడా మనకన్నా అడ్వాన్స్డ్ అంటారు. రష్యా వాళ్ళకి వీళ్ళతో ఫ్రెండ్షిప్ అంటారు. కానీ మీరు ఎప్పుడు గమనించినా కూడా ఇవాళ మీరు రష్యన్ ఆయిల్స్ కొన్నారు అంటే మీ మీద శాంక్షన్స్ విధిస్తున్నాము అని చెప్పి నాటో దేశాలు, అమెరికా వాళ్ళు మాట్లాడారు. ఈ టైంలో మనం ఏం చేస్తున్నాము, రష్యాతో కలిసి ఒక జాయింట్ వెంచర్ కాలెష్నికోవ్
వీళ్ళు మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి 6,00,000 AK-203 రైఫిల్స్ తయారు చేయబోతున్నాము. ఆఫ్రికా దేశాలకు, యూరోప్ దేశాలు ఎంతోమంది వీళ్ళు ఎవరు కూడా రష్యా వద్ద ఈ ఆయుధాలు కొనలేరండి, భయం ఉంటుంది, శాంక్షన్స్ భయం. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏంటి, నో రష్యా ఎస్ ఇండియా. టెక్నాలజీ మళ్ళీ రష్యా వాళ్ళదే. చూడండి ఎంత ఒక విచిత్రమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాము అంటే, రష్యాతోనే మన డిఫెన్స్ ఒప్పందాలు, ఆయుధాలు తయారవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఆయుధాలను రష్యా వాళ్ళు అమ్మలేరు, మనము మాత్రమే అమ్మగలము. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ ప్రపంచంలో ఉంది. సో ఎవరు ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళని విడదీయడము, ఈ బ్రేకప్ అనేది ఇంపాసిబుల్. రష్యన్ ఆయిల్స్ కాదురా, రష్యన్ రైఫిల్స్ కూడా మాకు ఇక్కడ భారత్లోనే మేము తయారు చేస్తున్నాము. చైనా వాడితో పోటీగా వాడు 6,00,000 మీకు AK-203 తయారు చేయగలడా? నాకైతే పెద్ద డౌట్. కానీ మనము మాత్రం ఇక్కడ వరల్డ్స్ నంబర్ 1 రైఫిల్ అండి. ఎందుకంటే అమెరికా వాడి దగ్గర, బెల్జియం వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి అస్త్రాలు ఉన్నాయి. అమెరికా వాడి వద్ద అయితే SIG 716 అంటారు, చాలా చాలా టాప్ క్లాస్ అంటాడు. కానీ మీకు ఒక్కసారి ఈ AK రైఫిల్తో కంపేర్ చేశారు అనుకోండి, 30 రౌండ్లు ఇది పేల్చగలదు. ఒకే ఒక నిమిషములో 700 బుల్లెట్స్. సో ప్రపంచంలో ఏ ఒక ఆయుధము కూడా AK-203 ముందు మీకు నిలబడదు. అలాంటి టెక్నాలజీ ఆల్మోస్ట్ 80% భారత్లోనే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద అమేథీలో మనము తయారు చేస్తున్నాము. అంటే చూడండి ఫ్రెండ్స్, వరస పెట్టి ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి మాట్లాడుతున్నాము. ఒకవైపు ఏమో మన వద్ద ఉండే యుద్ధ విమానాలు, తరువాత మనము చేస్తున్న మిజైల్స్. మోరోవర్ ఈ AK-203 గురించి చెప్తున్నాను కదా, రేపు దీనిని మీకు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన డ్రోన్లలో మనము డిప్లాయ్ చేయబోతున్నాం. సో డ్రోన్ల యొక్క ఫైర్ పవర్ అనేది చాలా చాలా హై లెవెల్లో పెరిగిపోతుంది. అలాగే మనం కంటిన్యూస్గా ఈ ప్రొడక్షన్ చేస్తూనే ఉంటాము. ఇవాళ టార్గెట్ 6,00,000 అన్నాము, రేపు ఈ టార్గెట్ 10 లక్షలు అనొచ్చు. ఏకంగా మనము 5,200 కోట్ల రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇలాంటి ప్రొడక్షన్ చేసి రష్యా వాళ్ళతో కలిసి ఫైనల్గా అమ్మకాలు అన్నప్పుడు ఒక 20 దేశాలు ఇమీడియట్గా మన వద్ద కొనుక్కోవడానికి సిద్ధముగా ఉన్నారు. అంటే చూడండి, సేమ్ టెక్నాలజీ చైనా వాడు ఏం చేస్తున్నాడు, మనము ఏం చేస్తున్నాము, మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా పెరుగుతున్నాయి. మనము చిత్తశుద్ధితో ఏ పని అయితే మనకు ప్రపంచానికి ఉపయోగపడుతుందో, మన భారతదేశానికి ఉపయోగపడుతుందో, దీన్ని చాలామంది రష్యా వార్ ఫండింగ్ అని కూడా అంటున్నారు. భారత్ కంటిన్యూస్గా రష్యాకు సహాయం చేస్తుందండి అంటున్నారు. మేము ఎవ్వరికి భయపడము, మా మీద శాంక్షన్సే విధించినా కూడా ఒక అడుగు వెనక్కి వెయ్యము. రష్యా మాకు చాలా చాలా ముఖ్యము. ఆయిల్స్ కొంటాము, వాళ్ళతో ఇలాంటి జాయింట్ వెంచర్స్ కూడా మేము పెట్టుకుంటాము. ఇందులో మీకు ఏమిటి ప్రాబ్లం? భారత్కి ఏది మంచిదో రష్యా వాళ్ళు మాకు మంచి చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరిస్తాము అని చెప్పి క్లియర్గా ప్రపంచ దేశాలకు చెప్తున్నాము. మరి చైనాతో ఈ పోటీలో AK-203 రైఫిల్స్ ఈ పోటీలో మనము గెలుస్తామా? మన వద్ద మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంకా కూడా ఈ టార్గెట్ను పెంచుకుంటూ వెళ్ళగలదా? నంబర్ 1 రైఫిల్ భారత్లో ఉన్నప్పుడు మనకి తిరుగు అనేది ఉంటుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.